హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో క్యాలీఫ్లవర్ వేపుడిని సింపుల్గా ఏ విధంగా తయారు చేయొచ్చో చూద్దాము. చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా ఒక బేసన్లోకి వేడి నీళ్లను తీసుకుని చిన్న చిన్న పువ్వులుగా క్యాలీఫ్లవర్ని సెపరేట్ చేసుకోవాలి. ఇందులోకి పసుపు సాల్ట్ వేసుకుని ఒక 10 నిమిషాల సేపు పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక 3 స్పూన్ల ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసుకుని పోపుని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 2 రొబ్బల కరివేపాకుని వేసుకోవాలి. మనం ముందుగా వేడి నీళ్ళలో నానబెట్టుకున్న క్యాలీఫ్లవర్ని వాటర్ లేకుండా వేసుకోవాలి. ఇందులోకి 1/2 స్పూన్ పసుపు, మీ రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకుని మూత పెట్టకుండా బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. క్యాలీఫ్లవర్ని వేడి నీళ్ళల్లో పసుపు సాల్ట్ వేసి క్లీన్ చేసుకోవడం వలన చిన్న చిన్న పురుగులు ఏమైనా ఉంటే క్లీన్ అవుతాయి. ఈ విధంగా బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి మీరు తినే కారాన్ని బట్టి కారం వేసుకోవాలి. ఒక అరడజను దంచిన వెల్లుల్లి రేఖలు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే క్యాలీఫ్లవర్ వేపుడు రెడీ అయింది. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.